హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నీలిమా హరీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి. ఈ వీడియో వచ్చేసి కోటి సోమవారం రోజు వీడియో అనమాట. ఇంకా ఆ రోజు అయితే శనివారం వచ్చిందండి. చెప్పాను కదా, కొన్ని వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట. అవైతే పోస్ట్ చేసిన తర్వాత మళ్ళీ మీతో రెగ్యులర్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తానండి. ఇంకా మార్నింగే పిల్లలకైతే ఓ పక్క దోశ, అలాగే ఇంకా లంచ్ బాక్స్లోకి కాకరకాయ ఉల్లికారం అయితే చేస్తున్నా అండి. ఇలా చేసామంటే పిల్లలైతే బాగా తింటారు. దీంట్లో ఎక్కువ చేదేం ఉండదన్నమాట. మామూలుగా కట్ చేసి శనగల పొడి వేసి కూడా చేస్తారు కదా, అలా చేస్తే పిల్లలు తినరు. నాకు అంత పెద్దగా ఇష్టమేమి ఉండదని నేను ఎప్పుడు ఈ మధ్య కాకరకాయ ఇలానే చేస్తున్నాను అనమాట. ఇంకో పక్క అయితే దోశ పోసేస్తున్నాను. ఇంకా పుదీనా చట్నీ కూడా చేశానండి, పుదీనా పచ్చడి, అలాగే నంచుకోవడానికి కాకరకాయ ఉల్లికారం అనమాట. ఒక్కోసారి ఉదయాన్నే పంపించేస్తాను. ఈరోజైతే గుడికి వెళ్దామని చెప్పేసి ఇంక ఉదయాన్నే లంచ్ బాక్స్ అయితే కట్టేస్తున్నాను. కొంచెం ఎండబడి కానీ లేసానంటే లంచ్ బాక్స్ అయితే పంపించట్లేదండి. మధ్యాహ్నం పంపిస్తున్నాను. లేదు టైం ఉంది పంపిస్తాను అంటే మాత్రం ఉదయమే పంపించేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారండి. టైం వచ్చేసి 9:45 అయ్యింది. ఇంకా నేనైతే ఇప్పుడే పూలు అయితే కోసుకొచ్చాను, చూపిస్తానండి మీకు బ్యాక్ కెమెరా పెట్టి. చూసారు కదా ఎన్ని మందార పూలు. ఇవన్నీ మన చెట్లకు పూసినవి. ఈ పైన మాత్రం దారిలో వస్తుంటే కోసుకొచ్చానమాట. ఇలా నిండా పువ్వులు పెట్టి పూజ గదిలో మనం దీపారాధన చేస్తే చాలా కలగా ఉంటుంది. ఇంకా పిల్లలకైతే మార్నింగ్ అయితే పుదీనా పచ్చడి చేశానండి, అలాగే కాకరకాయ ఉల్లికారం అయితే చేశాను అనమాట. పిల్లలకి ఈరోజు క్యారేజ్ కూడా పెట్టించేసాను. ఇంకా ఇప్పుడైతే గుడికి వెళ్దాం అనుకుంటున్నామండి. బిట్రగుంట వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. ఈరోజు శనివారం కదా, వెళ్దాము. ఇంకా అటు నుంచి అటు కావిలికి వెళ్ళాలి. కావిలికి వెళ్ళే పని కూడా ఉందన్నమాట. ఇంకా గుడికి వెళ్ళి ఒకేసారి కావిలికి వెళ్ళి వద్దాము అని చెప్పేసి నేనైతే రెడీ అవుతున్నాను. ఇంక ఇప్పుడైతే దీపారాధన చేసేయాలి. దీపారాధన చేసేసిన తర్వాత స్టార్ట్ అవుతాం అన్నమాట. టిఫిన్ తినేసి ఇంక మా వారైతే బయటికి వెళ్ళున్నారు. ఇంకా అతను వచ్చేలోపు దీపారాధన చేసేసి టిఫిన్ రెడీ చేసి పెడితే ఇంకా తినేసి స్టార్ట్ అవ్వడమే. ఈరోజు అయితే వీడియో కూడా పోస్ట్ చేయలేదండి. ఇంక అందుకే సరే ఇంక ఖాళీగానే ఉన్నాం కదా అని చెప్పేసి మా వారైతే కావలికి వెళ్తుంటే ఇంక అడిగాను అనమాట. బెట్రగుంటికి వెళ్ళి గుడికి వెళ్దాము, చాలా రోజుల నుంచి అంటే బెట్రగుంటికి ఎప్పుడో వెళ్తాం. ప్రతిసారి శనివారం అలా వెళ్ళాలి అనిపిస్తే వెంకటేశ్వరం టెంపుల్కి వెళ్తామన్నమాట. ఇంక అందుకని ఈరోజు అక్కడికి వెళ్దామని చెప్పి ఇంకా రెడీ అవుతున్నాము. ఈరోజు వీడియో కూడా పెట్టలేదండి. ఇది ఏ రోజు పోస్ట్ చేస్తానో కూడా తెలియదు. వీడియోస్ అనేది చాలా ఉన్నాయన్నమాట. ఇంకా తీయడం అంటే తీసేస్తానండి ఫోన్ పట్టుకొని, లేదంటే స్టాండ్కి పెట్టి. ఇంకా పోస్ట్ చేయాలంటే ఎడిటింగ్ చేయాలి కదా. ఒక్కో రోజు నిన్న వీడియో అయితే పెట్టలేదన్నమాట. నిన్నేమో వైఫై ప్రాబ్లం, ఈరోజేమో సెకండ్ సాటర్డే అని చెప్పేసి కరెంట్ లేదనమాట. ఈరోజు సెకండ్ సాటర్డే అయినా పిల్లలకి సెలవు ఇవ్వలేదండి. ఈ మధ్య వర్షంలో హాలిడేస్ అనేది ఇచ్చారు కదా, అందుకని సెకండ్ సాటర్డే రోజు కూడా స్కూల్ అయితే పెట్టారు. స్కూల్కి పంపించేశాను. ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. కరెంట్ లేదు కదా, ఇంకా పూలు కూడా బాగా పెట్టడానికి కుదరలేదనమాట. కనిపిది మాకు చీకటి. బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను. సింపుల్గా ఇలా పూజ అయితే కంప్లీట్ చేసేసాను. ఇందాక వీడియోలో కొంచెం డిస్టర్బెన్స్ కదా, నేనైతే వీడియో మాట్లాడుతూ ఉన్నాను. బయట అయితే పిలుస్తూ ఉన్నారు. అలానే ఉంటుందండి, వీడియో తీసేటప్పుడు అలానే ఉంటుంది. ఒకవేళ వీడియో పోస్ట్ చేయాలి అన్నా కూడా నేను ఇంట్లో వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నాను అనుకో, బయట ఎవరో ఒకరు పిలుస్తూ ఉంటారనమాట. షాప్కో, లేకపోతే మిషన్కో, లేకపోతే ఇంకా దేనికైనా పిలుస్తూ ఉంటారు. అలా చాలా కష్టపడాలి వీడియో ఎడిటింగ్ చేయడానికి. తీయడానికి ఏముండదు, ఫోన్ పెట్టేసుకొని మాట్లాడుతూ ఉంటాను. ఇంకా ఇప్పుడైతే బయలుదేరాలన్నమాట గుడికైతే. ఇంకా మా వారైతే బయటికి వెళ్ళి వచ్చేసారనమాట. ఇంక మేమైతే గుడికి బయలుదేరేసామండి. అంటే ఈ వీడియో తీసింది శనివారం రోజు అనమాట. ఇంకా నెక్స్ట్ డే ఆదివారం, సోమవారం రోజు మాలేస్తాడు, అయ్యప్ప స్వామి మాల అనమాట.
ఎందుకో నాకు అనిపించింది, రేపు మాల వేస్తారు కదా, ఇంకొకసారి మన మన ఇంటి దేవుడు కాబట్టి ఒకసారి వెళ్ళి ఈ దీక్ష పరిపూర్ణంగా కావాలి, ఏ ఆటంకులు లేకుండా ఈ దీక్ష అనేది మనం చేయాలి అంటే మన ఇంటి దేవుడి అనుగ్రహం కూడా మనతో ఉండాలండి. మనం ఒకవేళ బయటికి వెళ్ళేటప్పుడు, ఎక్కడికన్నా ఊరికి వెళ్ళేటప్పుడు అయితే మన గ్రామ దేవత ఉంటుంది కదా, ఆమెకు మొక్కుకొని అమ్మ మళ్ళీ నేను క్షేమంగా మన పొలిమేరకు రావాలి అని చెప్పేసి అయితే దండం పెట్టుకొని వెళ్తారు. నేనైతే బయలుదేరేటప్పుడు మా ఇంటి దగ్గరే ఉందండి. నేనైతే మనసులో అయినా దండం పెట్టుకొని ఎక్కడికి వెళ్ళినా బయలుదేరి వెళ్తానన్నమాట. మళ్ళీ క్షేమంగా ఇంటికైతే తీసుకురమ్మా అని చెప్పేసి. అలానే నాకు అనిపించింది, మన ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి కదా, ఒకసారి వెళ్ళి ఇలా నేను అయ్యప్ప స్వామి మాల వేస్తున్నాను స్వామి, నా దీక్ష పరిపూర్ణం కావాలి అని చెప్పేసి ఒకసారి మనం ప్రార్థించుకొని వద్దాము అని చెప్పేసి అయితే ఇంకా మేమైతే గుడికి వెళ్ళామండి. ఇంకా గుడికి అయితే బయలుదేరేటప్పుడు వర్షం అయితే లేదు, కానీ ఇంకా మధ్యలో అయితే బాగా వర్షం పడింది. ఇంక మేమైతే ఆగుతూ మళ్ళీ తడిస్తే ఇంకా జలుబు చేసిద్ది అని చెప్పేసి ఆగుతూ వచ్చేసాం. మళ్ళీ గుడికి వచ్చేతలకి వర్షం అయితే ఏం లేదు, మళ్ళీ ఎండగా వస్తుంది. ఇంకా అలా ఆ రోజు నుంచి వర్షం అయితే ఒక 1 వీక్ దాకా పడుతూనే ఉందండి. ఇంకా మేమైతే గుడికి వచ్చేసిన తర్వాత గుళ్ళోనే 12 అయిపోయిందండి. ఎందుకంటే బాగా రష్గా ఉందన్నమాట ఆ రోజు అయితే. కోటి సోమవారం, నాకైతే తెలియదండి. ఇంకా నేను ఉపవాసం కూడా లేనండి. ఇంకా దర్శనం అయితే చేసేసుకొని ఇంకా మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా వెళ్ళంగానే ఇంకా అప్పటికే ఆకలేస్తూ ఉంది అని చెప్పేసి అన్నం అయితే తినేసాము. నేను ఆ క్లిప్స్ అనేది తీయడం మర్చిపోయాను అనమాట. వెళ్ళంగానే ఇంకా మా వారైతే అన్నం పెట్టేసే అని చెప్పేశారు. ఇంకా అన్నం తినేసిన తర్వాత మళ్ళీ వీడియో గుర్తొచ్చి ఇంకా వీడియో తీస్తుంది అనమాట. ఇంకా అన్నం తినేసిన తర్వాత ఇంకా మా అత్తమ్మ మా మావయ్య అయితే ఉపవాసం ఉన్నారు. ఇంకా మా ఇద్దరి కోసమే వండారండి. ఇంక సరే మేము తినేసాం కదా, ఇంకా అవన్నీ తోమ పెట్టేద్దాంలే అని చెప్పేసి ఇంకా నేనైతే క్లీన్ చేస్తున్నాను. మా వారు మా అత్తమ్మ అయితే పడుకొని టీవీ అయితే చూస్తున్నారనమాట. ఇంకా నేను కూడా బౌల్స్ అవన్నీ తోమేసిన తర్వాత ఇంకా కొంతసేపు అయితే రెస్ట్ తీసుకున్నానండి. ఇంకా కొబ్బరికాయ తెచ్చాము కదా, ఇంకా మా అత్తమ్మ అయితే కట్ చేసి మిద్ది మీద పెట్టి రమ్మని చెప్పింది. ఇంకా ఆల్రెడీ ఒక 2 ప్లేట్లలో అయితే ఇక్కడ కొబ్బరికాయ అయితే ఉన్నాయన్నమాట. ఆల్రెడీ వాళ్ళు ఉదయం గుడికి అయితే వెళ్ళారు. ఇంకా అవన్నీ కట్ చేసేసి మిద్ది మీద అయితే పెట్టుంది. ఇంకా ఆ పక్క మిద్ది మీద అయితే ఎండ బాగా వస్తుంది ఇంకా అని చెప్పేసి నేనైతే ఈ పక్కకు తెచ్చి పెడుతున్నాను. చూసారు కదా ఎంత బాగా ఎండిందో. నేనైతే ఇంత బాగా అయితే ఎండబెట్టలేనండి. ఇంకా నేను కూడా వెళ్ళినప్పుడు మా అత్తమ్మ దగ్గరే ఎండు కొబ్బరి అయితే తెచ్చుకుంటానమాట. మాకు మిద్ది లేదు కాబట్టి ఇంత పర్ఫెక్ట్గా అయితే ఎండవు. ఒక వారం అలా ఎండబెట్టిన తర్వాత బూజు వచ్చేస్తాయి అనమాట. అందుకని నేను పెద్దగా ఏమి ఎండబెట్టను. ఇంకా అక్కడికి వెళ్ళినప్పుడే ఎండు కొబ్బరి కావాలంటే తెచ్చుకుంటాను. ఇంకా చూసారు కదా, అప్పుడు టైం వచ్చేసి 3:30 ఏమో అయింది. ఇంకా పూలు కూడా బాగా ఇంకా కోసే టైం అయింది. నేనైతే కోయలేదులేండి. ఇంకా పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావాలి కాబట్టి ఇంక మేమైతే పూలు అవన్నీ ఏం కోసుకోకుండా ఇంక ఇంటికైతే బయలుదేరేసాము. ఇంకా కిందకి వచ్చేసి ఇంకా బయట అయితే వాకిలి జిమ్మి ముగ్గేసేసి అమ్మని వెళ్దాంలే, మన ఇంటికి ఎవరన్నా వచ్చినా సాయంత్రం బయలుదేరేటప్పుడు బయట వాకిలి చిమ్మి ముగ్గేసే తర్వాత వాళ్ళు వెళ్ళాలన్నమాట. ఇంక అందుకని నేను కూడా
ముగ్గు అయితే వేసేసి అమ్మని బయలుదేరదాంలే అని చెప్పేసి ముగ్గు అయితే వేస్తున్నాను ఇక్కడ. ఇలాంటివన్నీ టౌన్స్లో అలా ఉండవన్నమాట. కానీ పల్లెటూరులో అయితే ఖచ్చితంగా పాటిస్తారండి. సాయంత్రం 4 అవ్వంగానే అందరు చీపురు గట్టలు పట్టుకొని బయట ఎవరు ముందు ముగ్గేస్తారా, ఎవరు ముందు క్లీన్ చేస్తారా అని చెప్పేసి అంత పర్టికులర్గా పాటిస్తూ ఉంటారనమాట. నేను పల్లెటూరులోనే పుట్టాను కాబట్టి ఇవన్నీ ఖచ్చితంగా పాటిస్తూ ఉంటాను. మా అత్తమ్మ వాళ్ళు కూడా ఖచ్చితంగా పాటిస్తారు. మేమైతే బయలుదేరేసాము. దారిలో అయితే ఇలా గొర్రెపిల్లలు మేస్తూ ఉంటే తీసానమాట. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఏం తీయలేదండి. ఇంకా నైట్ అయితే మొత్తం పని అయిపోయింది. కొంచెం ఖాళీగా ఉన్నానని చెప్పేసి ఇంకా బ్లౌజ్ అయితే కుట్టుకుంటూ ఉన్నానన్నమాట. ఇలా ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు కుడుతూ ఉంటానండి. మధ్యాహ్నం అనే కాదు, సాయంత్రం నిద్రపోయేటప్పుడు కొంచెం టైం ఉన్నా నేను ఒక సగం బ్లౌజ్ అయితే కుట్టేసి మళ్ళీ నెక్స్ట్ డే అలా కంటిన్యూ చేస్తూ ఉంటాను. ఇదేనండి ఈరోజు వీడియో. అయితే నచ్చితే చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.